హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయండి. ఇది షాంపూ పౌడర్ అండి. షాంపూ పౌడర్ గురించి చెప్తాను. చాలా అసలు స్టాక్ ఉండట్లేదు. చాలామంది ఇంకా హాఫ్ కిలో, పావు కిలో పెట్టుకుంటూనే ఉన్నారు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉందండి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే డాండ్రఫ్ తీసేయడమే కాకుండా చక్కగా జుట్టు చిక్కబడుతుంది, ఒత్తుగా పెరుగుతుంది, ఎయిర్ ఫాల్ తగ్గుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది. దీంట్లో ఏమేమి కలుస్తాయంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులండి. ఇలా వాటర్ పోసి బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. మీ జుట్టును బట్టి. లేడీస్ అయితే ఎక్కువ జుట్టు ఉంటే 2 స్పూన్ల వరకు వేసుకొని ఇట్లా జారుడుగా కలుపుకొని కుదుర్ల నుంచి పాయలుగా తీసి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే మీకు జిడ్డంతా ఒక్కసారికే పోతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. న్యాచురల్ అండి, 100% చాలా మంచి రిజల్ట్. హాయ్ అండి. నన్ను ఒక అమ్మాయి అయితే ఇలా మెసేజ్ చేశారు. నేను బాగా నవ్వుకున్నానండి. ఇంకొద్ది రోజులు పోతే స్టవ్ మీరు అగ్గిపుల్లతో వెలిగిస్తారా, లేదంటే లైటర్తో వెలిగిస్తారా అని కూడా మెసేజ్ పెడతారేమో అని భయమేసింది. ఆ అమ్మాయికి ఏమడిగారంటే మీరు పాలమిగడ రెసిపీ చూపించమని. పాలమిగడ రెసిపీ చూపించడం ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఈ మిగడ ఎలా తీస్తారో ఏమో తెలియక అట్లా అడిగారేమోనని. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే వచ్చింది మెసేజ్. చూడమ్మాయి, పాలు నేను మార్నింగ్ 1/2 లీటరు, నైట్ 1/2 లీటరు పోపించుకుంటాను. ఆ పోపించుకున్న పాలమిగడ అనేది మనకి చిక్కగా గట్టిగా వస్తుంది. ఒక 10-20 నిమిషాలు పాలు పొంగిన తర్వాత మరిగించుకున్నట్లయితే మనకి లైట్గా వేడి ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే చిక్కటి మీగడ అనేది వస్తుంది అమ్మాయి. హాయ్ అండి. నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా, ఎర్ర తోటకూర కర్రీ చేస్తున్నా. ఎర్ర తోటకూర చాలా ఆరోగ్యం అండి. మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది. అంతేకాదు మనకి తోటకూర అంటే హైట్ పెరగడానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా, ఒక టమాటో సన్నగా తరిగేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎర్ర తోటకూర సన్నగా తరిగేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, పాలమిగడ, కొద్దిగా జీలకర్ర, అంతేనండి. 2 విజిల్ వచ్చే వరకు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. రాజ్మా ఎంత నైట్ అంతా నానినా మనకి గట్టితనం ఎక్కువ ఉంటుంది. రాజ్మా అది తిన్న వల్ల మనకి బొక్కలు కూడా గట్టి పడతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఉంటుంది రాజ్మాలోని. మనం ఏది తినకపోయినా రాజ్మా డైలీ ఒక కప్పుడు తీసుకున్నట్లయితే ఒంటికి చాలా మంచిది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. వంకాయ బొమ్మిడి చేపల కర్రీ అండి. మిక్సీ గిన్నె అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, టమాటా వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంటుంది. కుక్కర్లో వంకాయ ముక్కలు, బొమ్మిడి చేపలు శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. ఆ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసి పసుపు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అంతేనండి. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీంట్లో పాలమిగడ అనేది వేయలేదు. కొబ్బరి నూనె కానీ కొబ్బరి పేస్ట్ కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. అంత బాగుందండి. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నేను కొర్రలు, కినోవా ఒక 1/2 అవర్ నానబెట్టి వేసుకున్నా. కినోవా 40 గ్రామ్స్ మించి తీసుకోకూడదు కాబట్టి రోజు కొర్రల్లో 1 స్పూన్ వేసుకొని ఉడికించుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను వైట్ రైస్ అనేది మా మనవరాల కోసం డైలీ చేస్తాను. కొద్దిగా తను చాలా బక్కగా ఉంది కాబట్టి పిల్లలకు కూడా కినోవా ఇవన్నీ పెట్టుకోవచ్చు. హాయ్ అండి. జొన్నలు మనము బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు కాస్త వేడి తిన్నాం కాబట్టి లూజ్గా అనిపించింది. ఇప్పుడు లంచ్ టైంకి కొద్దిగా పెట్టుకొని తిన్నాను. చాలా చాలా బాగుంటుందండి. లంచ్ టైంలో తిన్నప్పుడు ఇట్లా మనకి కేక్ ముక్కల్లాగా వస్తుంది, గట్టిగా వద్దన్నమాట. చాలా బాగుంటుంది. నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. ఏ కూర అయినా బాగుంటుంది. దీనిపైకి మనం నాన్ వెజ్ తినే బాగుంటుంది, వెజ్ అయినా బాగుంటుంది. కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంది. పచ్చి కొబ్బరి తీసుకొని చట్నీ చేసుకొని 2 టమాటాలు వేసి ఇంకొకసారి నేను వీడియో చేస్తానండి. జొన్నలు డైరెక్ట్గా ఎలా వండుకోవాలనేది ఆల్రెడీ మొన్న ఒకటి పెట్టాను. మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తాను. నాకు ఎగ్లో ఎల్లో అంటే చాలా ఇష్టం. హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుద్ది ఎవరికైనా సరే. ఎక్కువగా మీరు హెయిర్ ఫాల్ అయినట్టు ఉంటే ఎగ్లో ఎల్లో ఎక్కువ, గుడ్డు మొత్తం తినొచ్చు. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎల్లో ఒకటి తిన్నా సరిపోతుంది. చాలా ప్రోటీన్ అండి. పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది. హాయ్ అండి.
ఒక ఆవిడ అడిగారు, మీకు ఒక కుక్కరే ఉందా, ఇంకా గిన్నెలు లేవా అని. నాకు ఏది అవసరమో అదే నేను వాడతాను, అదే కొనుక్కుంటానండి. అవసరం లేనివన్నీ ఇల్లు నింపేసుకొని వీడియోలో పెట్టవలసిన అవసరం నాకు లేదు. మీరు కూరలే చూస్తే బాగుంటుంది, లేదు నాకు గిన్నెలే చూసినట్లయితే హైదరాబాద్లోని నా పేరు మీద ఒక ఇల్లు కొనేసి నాకు ఇచ్చేయండి, అప్పుడు ఇంటి నిండా సామాన్ నింపేస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఇంటి అద్దె కట్టాలన్నా సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా మినిమం 15,000 10,000 దాటే ఉంది. ఇప్పుడు సామాన్ అంతా నింపేసి ఆ గబ్బంతా క్లీన్ చేసుకొని, లేదు క్లీన్ చేసే ఓపిక లేకపోతే ఒక పని మనిషిని పెట్టుకునే సత్తా ఉండాలి. అది లేనప్పుడు రోగాల పాలబడి ఎక్కువ సామాన్ నింపేసి డస్ట్ నింపేయడం అవసరమా? అందుకని నేను ఒక్క కుక్కరు, 2 జతల బట్టలు, ఒక సాప, ఒక దిండే తీసుకున్నానండి. ఎవరికైనా అభిమానం ఉంటే నా పేరు మీద ఇల్లు కొనేసి నాకు దానం చేయండి, అప్పుడు నింపుతా. హాయ్ అండి, మొన్న ఈ పచ్చి పసుపు వీడియో పెట్టాను. చాలామంది అడిగారు ఎక్కడ దొరుకుద్దండి అని. నేను శంషాబాద్ వెళ్తుంటే అక్కడ తోవలో కందికాయలు, పల్లికాయలు, ఇట్లా పచ్చి పసుపు అన్నీ అమ్ముతున్నారు. నేను అక్కడ తీసుకున్నాను. ఎంత అని కూడా అడిగారు. పావు కిలో 40 రూపీస్ అండి, 40 రూపాయలు పావు కిలో. నేను పావు కిలో తీసుకున్నాను. నేను ఎక్కువగా ఫేస్కి నాకు పసుపు పడుతుంది, ఫేస్కి కానీ ఏదైనా పూజలు అయ్యేటప్పుడు కాళ్ళకి కానీ. ఈ పసుపు అనేది చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇంట్లోనే నీళ్ళలోనే ఆరబెట్టుకొని మిక్సీలో పౌడర్ చేసి అయితే నేను పెట్టుకుంటాను. నాకు వస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ పసుపు అందరికీ పడదండి. చాలామంది పచ్చి పాలల్లో అరగదీసి, ఆవు పాలల్లో అరగదీసి పింపుల్స్ మీద పెట్టుకునే, లేదు ముఖం అంతా అప్లై చేసిన మంచి ఛాయ్ అనేది కలర్ అనేది వస్తుందండి, మంచి రంగు వైట్గా. గంధము, పసుపు, పాలు